ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మీ జీవితంలను ప్రకాశింపచేస్తుంది. కాబట్టి మీరు దేవుని జీవవాక్యమును విని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 16. Let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven. ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్టియన్స్ కేవలం మంచివారిగా ఉండటమే కాక మంచి కార్యములను చేస్తూ వాటి యందు విస్తరించుట ద్వారా దేవునికి మహిమ కలుగును. ప్రతి క్రిస్టియన్ ప్రభువును పోలి ఆయన పేరిట సత్క్రియలు చేయాలి మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను. దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో యొప్పే నివాసి శిష్యురాలిగా గణపరచబడిన దోర్కా సత్క్రియలు ధర్మకార్యాలు చేసినట్లుగా వ్రాయబడి ఉంది. ఆమె తన దగ్గర ఉన్న అల్లిక సూదితో అనేక మంది విధవరాండ్రకు వస్త్రములను కుట్టి ఇచ్చేది. ఆమె చేసిన సత్క్రియలు ప్రభువు దృష్టికి గొప్పగా ఎంచబడింది. అందుకే ఆమె మరణించినప్పటికీ సజీవురాలిగా తిరిగి లేపబడింది. అంతేకాదు యోబు, షునేమీయురాలు, కొర్నేలి ఇంకా అనేక మంది బైబిల్ గ్రంథంలో సత్క్రియలచే దేవునిని మహిమపరచుచు తమ్మును తాము అలంకరించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, సత్క్రియలచే మనుష్యులు ప్రయోజనం పొందినప్పుడు దేవుని స్తుతించి మహిమపరచెదరు. అయితే నీ సత్క్రియలు నీకు సాక్ష్యం ఇస్తున్నాయా? నీ వలన ఎవరికైనా ప్రయోజనం కలుగుతుందా? నీవు ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభువు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు సిలువలో అప్పగించుకొనెను. కాబట్టి నీవు సత్క్రియలయందు ఆసక్తి కలిగి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు నీ వెలుగును ప్రకాశింపచేయి. మై డియర్ ఫ్రెండ్, వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ యాజ్ నౌ యు ఆర్ లైట్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మేము ఎలాగూ ఉండాలో మాకు జీవవాక్యం ద్వారా నేర్పించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీరు మా కోసం చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను మహిమపరచునట్లు జీవించేందుకు కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సత్క్రియలయందు ఫలించుటకు సహాయము దయచేయమని మహిమకు పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.